క్రీస్తు శకం 14వ శతాబ్దపు ఆరంభకాలం. మహ్మదీయుల దండయాత్రలతో దక్షిణ భారతదేశం అతలాకుతలమవుతున్న రోజులవి. ఒక్కో రాజ్యం ఢిల్లీ సుల్తానుల వశమవుతున్న కాలం. ఈ అస్తవ్యస్త పరిస్థితులను అదనుగా చేసుకుని కాకతీయులకు ఇప్పటి కర్ణాటక ప్రాంతంలో సామంతులుగా ఉన్న హరిహరరాయలు, బుక్కరాయలు అనే అన్నదమ్ములు క్రీస్తు శకం 1336లో విజయనగరం రాజధానిగా స్వతంత్రం ప్రకటించుకున్నారు. అటు దక్షిణాన రామేశ్వరం నుంచి ఇటు ఉత్తరాదిన ఒరిస్సాలోని కటక్ వరకు విస్తరించిన విజయనగర సామ్రాజ్యం సుమారు 300 ఏళ్లు కొనసాగింది. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాహిత్యపరంగా, సాంస్కృతిక పరంగా అత్యున్నత స్థితిని అందుకుని విజయనగర సామ్రాజ్యం శోభాయమానంగా విరాజిల్లింది. ఈయనే శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర పాలకుల్లో అగ్రగణ్యుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. వీటన్నిటినీ మించి అపారమైన దైవచింతన, భక్తి విశ్వాసాలున్నవాడు. తనకు సంక్రమించిన రాజ్యం దైవమిచ్చిందేనని గట్టిగా నమ్మాడు. తన 21 ఏళ్ల పాలనలో 14 దండయాత్రలు చేసి విజయాన్ని వశం చేసుకోవడానికి కూడా ఆ దైవమే కారణమని నమ్మాడు. శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో ఆలయాలను స్వయంగా సందర్శించాడు. మహ్మదీయుల దండయాత్రలతో ధ్వంసమైన హిందూ ఆలయాల్ని పునర్నిర్మించాడు. ఆలయాలకి ముందు గోపురాల్ని నిర్మించే కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. అందుకనే దక్షిణ భారతదేశంలో ఉండే గోపురాలను ఇప్పటికీ రాయగోపురాలుగా పిలుస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ప్రతి దండయాత్రకు ముందు తర్వాత కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు సతుల సమేతంగా వెళ్లి కానుకలు సమర్పించుకునేవాడు. కృష్ణదేవరాయలు వైష్ణవారాధకుడైనప్పటికీ శైవాలయాల పట్ల ఎలాంటి తేడా చూపించలేదు. ఆయా ఆలయాలకు శాశ్వత ఆదాయాల్ని పెంచడం కోసం గ్రామాల్ని, భూముల్ని ఇచ్చేవాడు. పూజారులకు కూడా విరాళంగా మణులు, మాణ్యాలు, నగదు ఇచ్చేవాడు. ఆలయ మూల విరాట్టులకు వజ్ర వైఢూర్య మణిమయ రత్నాలొదిగిన ఆభరణాలతో పాటు నిత్య నైవేద్యాలను నిర్ణయించి శాసనబద్ధం చేశాడు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి దండయాత్రతో తొలిసారిగా ఆంధ్రదేశంలో అడుగుపెట్టాడు. ఉదయగిరి నెల్లూరు పట్టణానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు చేసిన అతిపెద్ద దండయాత్ర ఇది. క్రీస్తు శకం 1513లో ఉదయగిరి మీద దండయాత్ర చేసే సమయానికి అది గజపతుల ఆధీనంలో ఉంది.
మూడు వైపులా ప్రకృతి ప్రాకారాలుగా కొండలు కోటగోడల్లా నిలిచి శత్రుదుర్భేద్యంగా ఉండేది. ఒక్కవేపే సన్నని దారి. ఎంత సన్నని దారంటే ఒక్కో సైనికుడు మాత్రమే వెళ్లగలిగే వీలుండే దారి. కోటగోడలు చేరుకోవడానికి కొండల్ని తవ్వి మార్గాలు ఏర్పరచుకోవడం వల్ల ఎక్కువ సమయం అంటే 7.5 కాలం పట్టిందన్నమాట. 34,000 సైనిక పదదళాలు, 800 ఏనుగులు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో ఉన్నాయని అప్పటి విదేశీ యాత్రికుల గ్రంథాలను బట్టి తెలుస్తుంది. 18 నెలలు శ్రమించి ఉదయగిరిని శ్రీకృష్ణదేవరాయలు చివరికి వశం చేసుకున్నాడు. ఉదయగిరి దండయాత్ర తరువాత అక్కడున్న ప్రధాన ఆలయాలైన రామచంద్రుడు, కోనే వల్లభరాయుడు, జలసిద్ధేశ్వర స్వామి ఆలయాలకు కనపర్తి, శ్రీకల్లు, బాతులపల్లి గ్రామాలను ఇచ్చాడు. ఈ గ్రామాల పంటలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఆలయ ఖర్చులకు ఉపయోగించాలని శాసించాడు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరిపై దండయాత్రకు దిగిన 1513వ సంవత్సరంలోనే తిరుమలను 3 సార్లు దర్శించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఎన్నింటినో దర్శించినప్పటికీ తిరుమల పట్ల ప్రత్యేక భక్తి, అంకితభావము కలిగుండేవాడు. ఏడుకొండలవాడిని దర్శించుకోవడం తన విధిగా, బాధ్యతగా భావించేవాడు. అతని 21 ఏళ్ల పరిపాలనా కాలంలో 7 సార్లు తిరుమలను దర్శించుకోవడమే కాక వెలలేని కానుకల్ని సమర్పించుకున్నాడు. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలకు వెళ్లిన ప్రతి సందర్భానికి ఓ ప్రత్యేకత ఉంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తను అధికారంలోకి వచ్చిన సందర్భంలో గాని, అలాగే దండయాత్రల సందర్భంలో గాని, కొడుకు చిన్న వయసులో మరణించిన సందర్భంలో గాని, తాను తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భంలో గాని, వీటన్నిటినీ అధిగమించి విజయాన్ని వశం చేసుకున్నప్పుడు గాని తిరుమల సన్నిధే రాయలకు పెన్నిధి అయింది. పట్టపురాణులు చిన్నాదేవి, తిరుమలదేవి సమేతంగా ఆస్థాన పురోహితులు, శాసన గ్రంథ లేఖకులు, సేవక పరివారంతో సహా దర్శించుకునేవాడు. వెంకటేశ్వర స్వామి పట్ల శ్రీకృష్ణదేవరాయలకున్న భక్తి ప్రపత్తులు చూసిన మంత్రులు, అధికారులే కాక సామాన్య జనం, ముఖ్యంగా మహిళలు తామే ఆపదలో ఉన్నట్టు రాయలవారి అభీష్టం నెరవేరాలని మొక్కులు తీర్చేవారు. కష్టకాలంలో కాపాడినందుకే ప్రతిసారి అంతులేని కానుకల్ని వెంకటేశ్వర స్వామికి సమర్పించాడా అనిపిస్తుంది. తొలి దర్శనంలో తిరువేంగళనాథునికి నవరత్న ఖచ్చితమైన స్వర్ణ కిరీటాన్ని, కర్పూర హారతి కోసం 25 వెండి పళ్ళాలను రాయలవారు సమర్పించినట్లు, పవళింపు సేవ అనంతరం స్వామివారికిచ్చే బంగారపు పాలగిన్నెలను చిన్నాదేవి, తిరుమలదేవి చెరొకటి ఇచ్చినట్లు చెబుతారు. రెండోసారి, మూడోసారి దర్శించుకున్నప్పుడు తిరుమలలోని ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిలకు అనేక బంగారు ఆభరణాలను సమర్పించినట్లుగా చెబుతారు. ఇదే సంవత్సరం శ్రీకృష్ణదేవరాయలు శైవ పుణ్యక్షేత్రాలలో ప్రసిద్ధమైన శ్రీకాళహస్తిని దర్శించాడు. చోళరాజుల కాలం నాటి ఈ కట్టడాలకు విజయనగర ప్రభువులు అనేక మరమ్మతులు చేసి కొత్త రూపునిచ్చారు. కాళహస్తికి కొత్త శోభను తెచ్చారు.
దేవతామూర్తి జ్ఞానప్రసూనాంబకు మరియు బ్రాహ్మణులకు కానుకలు సమర్పించాడు. అమ్మ నాగమాంబ, నాయన నరసనాయక పేరుమీద 4 గ్రామాలను పూజా పునస్కారాల కోసం ఇచ్చాడు. ఈ గ్రామాల ఆదాయాన్ని దేవస్థానం ఖజానాలో వేసి ఆ సొమ్మును శ్రీకాళహస్తీశ్వరునికి, వినాయకునికి నిత్య నైవేద్యం, మహాభిషేకాలకు ఉపయోగించాలని శాసనం చేశాడు. అభిషేకంలో వాడే ద్రవ్యాలు యాలకులు, చెంగల్వకస్తి, లవంగాలు, సంపెంగ మొగ్గలు, పంచపళ్ళు, 10 మధుర ఫలాలు, నీరు, అరటి, తేనె, ఇంకా శ్రీగంధ ఫలాలు, పచ్చకర్పూర హారతులు, కుంకుమ హారతులు, కస్తూరి హారతులు ఉండాలని వివరంగా శాసనం చేశాడు. గజపతులకి కంచుకోటలా ఉన్న కొండపల్లి, కొండవీడుని జయించి తన అధీనంలోకి తెచ్చుకున్న విజయోత్సాహంతో దేవరాయలు తిరుమలకు వచ్చాడు. ఏడుకొండల స్వామిని 7 సార్లు దర్శించుకున్న శ్రీకృష్ణదేవరాయలు 1514లో చేసిన 4వ పర్యటన ప్రత్యేకమైందే కాదు, చారిత్రాత్మకమైంది కూడా. తిరువేంగళనాథునికి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశాడు. స్వామివారి అభిషేకార్చనలకు ఒక గ్రామాన్ని కూడా రాయలవారు ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నాదేవి ఒక గ్రామంతో పాటు ముత్యాలు, పగడాలు, పచ్చలు, వజ్రాలు పొదిగిన ఒక కంఠమాల, ఒక పతకం సమర్పించుకోగా, తిరుమలదేవి స్వామివారి ఖర్చులకు ఒక గ్రామంతో పాటు ఒక చక్ర పతకం సమర్పించినట్లుగా చెబుతారు. తిరుమలేశుని పట్ల మరింత విశ్వాసం, ఎనలేని భక్తి పెరిగిన శ్రీకృష్ణదేవరాయలకు స్వామి సన్నిధిలోనే ఉండిపోవాలన్న తలంపు కూడా కలిగింది. అందుకనే గుడి ముంగిట ప్రత్యేకంగా నిర్మించిన ప్రతిమా మండపంలో శ్రీకృష్ణదేవరాయలు తన విగ్రహంతో పాటు దేవేరులు తిరుమలదేవి ఎడమవైపున, చిన్నాదేవిని కుడివైపున పెట్టుకుని భక్తిభావ భంగిమలో నిల్చొన్న రాగి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. శ్రీకృష్ణదేవరాయల రూపురేఖలు ఈ విగ్రహాల్లో ప్రతిఫలిస్తున్నాయని చెప్పేందుకు ఖచ్చితమైన సాక్ష్యంగా విగ్రహాల వెనుక వీరి పేర్లు కూడా చెక్కబడి ఉన్నాయి. క్రీస్తు శకం 1515 సంవత్సరంలో మరోసారి ఆంధ్ర ప్రాంతంలో దండయాత్రలు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. గజపతులు, రెడ్డిరాజులకు చెందిన అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరం కోటలను వశపరుచుకున్నాడు. తిరిగి విజయనగరం వెళ్తూ మార్గమధ్యంలో ధరణికోటలోని అమరలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. ఇప్పుడు అమరావతిగా పిలువబడుతున్న ఈ శైవాలయం గుంటూరు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఆంధ్రదేశంలో ఉండే పంచారామాల్లో ఇది ఒక ఆరామక్షేత్రంగా పిలుస్తారు. 3 వైపులా గోడలున్న ఈ ద్వితాళ 2 అంతస్తుల దేవాలయంలో పై అంతస్తులో గర్భగృహం, అంతరాళ, ముఖమండపం, మహామండపం ప్రత్యేకించి చెప్పుకోదగ్గవి.